నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఏ కుట్ర జరిగినా కూడా మేము దేనికి భయపడకుండా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికంటే ఈ తెలంగాణ రాష్ట్రం పైన కుట్ర చేయడానికి పలు మీడియాలు వాళ్ళ వంతు వరకు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యూరియా షార్టేజ్ ఏర్పడింది. ఈ తెలంగాణలో అది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా ఒకటి వరదలు, రెండోది యూరియా కొరతలు. వీటిపైన మాట్లాడాలని చాలా వరకు రైతుల నోట రైతుల యొక్క గోసల్ని వినిపించి ప్రయత్నం చేసాం, బయట పెట్టాము కూడా. అయితే ఆ వాటినింటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూశాడు. అంటే సమస్యల్ని గుర్తించలేడు. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు కావాలనే ఏఐ వీడియోస్ని జనరేట్ చేసి యూరియా దొరకట్లేదు అని కొంతమంది రైతుల లెక్క బొమ్మల్ని క్రియేట్ చేసి యూరియా షాపులు లాంటి ఒక చిన్నపాటి వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అవి చేసుడు కరెక్ట్ పద్ధతి కాదు, దానికి తగిన మూల్యం తప్పదు. కాబట్టి యూరియాలు దొరుకుతున్నాయి, మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారు పరువు తీసే ప్రయత్నాలు చేయొద్దు, ఆగం చేయొద్దు అనుకుంటూ మాట్లాడడం జరిగింది. నిజానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా దిమాక్ ఏమైనా మోకాల్లో జారిపోయిందో నాకు అర్థం కావట్లేదు. లేకుంటే మనుషులకు బొమ్మలకు తేడా తెలవట్లేదా? నీకు సమస్య ఉందని మేము బయట పెడతా ఉంటే దాన్ని ఏఐ చేస్తాను. విచిత్రం ఏందబ్బా ఏఐయా? ఇగో రైతులందరూ ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని నాలుగు కొడతారు. ఇక నేను చెప్పే ముచ్చట కాదు, ఇక నన్ను పర్సనల్గా మళ్ళీ ఇది చేయొద్దు. రైతులు మిమ్మల్ని కొడతారు. ఇలాంటి ఉద్దర కథలు చేస్తే బరాబర్ నీ మాటలకి ఇట్లా మాట్లాడితే రైతులు మాత్రం ఆగ్రహం మీద పైకెక్కి ఇక నిజానికి కొట్టినా కొడతారు వాళ్ళు. రైతులు నానా అరిగోసలు పడతారు. యూరియా లేక వరదలు వచ్చి పంటలు ఆగమయ్యి పొలాలేసి 30 రోజులు అవుతున్నా కూడా యూరియా చల్లడానికి ఒక యూరియా బస్తా దొరకకుండా అల్లాడిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఇంత తిప్పలు రాలేదు, నీకు లేక ఓటేస్తే మా రైతుల బతుకులు ఇంత ఆగమం చేస్తావా అనుకొని రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. చెప్పుల లైన్లు పెడతా ఉన్నారు, లైన్లు నిలబెడతా ఉన్నారు. వర్షం చూడక, వాన చూడక, ఎండా చూడక, చలి చూడక, రాత్రి చూడక, పగలు చూడక వాళ్ళు వరుసబట్టి లైన్లో బారులు తీరుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియోలు ఏఐ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినట్టు అవుపడిందట. అంటే అది నిజంగా రైతులు యూరియా కోసం కొరత ఏర్పడిందని ధర్నాలు చేస్తారట. అదంతా కావాలని కొన్ని వీడియోలు క్రియేట్ చేస్తున్నారంట. నిజానికి గీ మాట రైతుల దాకా పోతే మాత్రం నిజానికి నిన్ను ఉరికిచ్చి నిన్ను పాకిస్తాన్ దాకా తరమ కొడతారు రాష్ట్ర రైతులు. అంత కోపం మీద ఉన్నారు వాళ్ళు. నువ్వు కదిపిస్తే నేను నాగలతో తరిమేటట్టు ఉన్నారు. నువ్వు కదిపిస్తే ఒక్క యూరియా బస్తా దొరుకుతుంది కదా, ఆ యూరియా బస్తాతో నీ మీద ఏసి మరీ కొడతారు వాళ్ళు. ఇది నేను చెప్పే ముచ్చట కదా, రైతులు చెప్పే ముచ్చట అది కూడా నీకు వినిపించే ప్రయత్నం చేపిస్తా. ఇది నండి. చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ పరిగెత్తే వెళ్తే 7 గంటకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కనిపిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. విన్నారు కదా రైతులారా, విన్నారు కదా, మీరు నిలబడేది నిజం కాదట. అది కావాలనే కొందరికి డబ్బులు ఇచ్చో, లేకుంటే రైతుల్ని భయపెట్టో, లేకుంటే మనుషులు ఉన్నట్టుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారట. ఇక మన ముఖ్యమంత్రి మార్పు కావాలని నల్లమల్ల పులికి ఓటేస్తే ఈరోజు రైతుల్నే బొమ్మలు అంటున్నాడు. అవి బొమ్మల వీడియోలు, నిజం వీడియోలు కాదు అని అంటా ఉన్నాడు. నిజానికి నాకు దగ్గర పడ్డది, నాకు తెలిసి ఇక రాజయోగం దగ్గర పడ్డది. ఇది కూడా ఎన్నుకో రేవంత్ రెడ్డి ఈ దొంగ కాంగ్రెస్ పొద్దున చూడు ఈ బాధలు నాకు పొద్దుగా దొరకపోతే ఇక్కడ ఆధార్ కార్డు పట్టుకొని పైసలు పట్టుకొని ఇంకా 300 రూపాయలు ఇస్తాను. అది కూడా ఏమన్నా ఇప్పుడు వచ్చి ఇట్లనే సార్లు ఇస్తారు. ఇంకా ఇందులో ఆ పక్క కూడా ఈ దొంగ కాంగ్రెస్ కావాలి. ఇప్పుడు మన పట్ల ఎవరు వస్తుంది కానీ ఏ ఎమ్మెల్యే ఏ ముఖ్యమంత్రి అందరి ఈ మాట వింటే నాకెందుకో రక్తం సరసర మరిగిపోతా ఉంది. నిజానికి చెప్పాలంటే యూరియా దొరకట్లేదని రైతులు గొంతు దించుకొని 10 ఏళ్ల పాటు మాకు ఎక్కడైనా ఆడా మగ అని తేడా లేకుండా ఫోన్లు చేసే ఇంటికాడ యూరియా పారేసేది. కానీ ఈరోజు ఉద్దర మాటలు, లంగ మాటలు చెప్పి యూరియా బస్తా లేదంటారా? 3 రోజుల నుంచి పొద్దున్న దాకా నిలబడితే పొద్దున్న దాకా నిలబడితే ఒక్క యూరియా బస్తా ఇయ్యరా? ఎన్ని గంటల సేపు నిలబడే ఆధార్ కార్డు పట్టుకుని అనుకుంటూ రైతన్న ఆవేదన. ఒక్కసారి రా, ఇప్పుడు రా, నువ్వేందో నేనేదో చూసుకుందాం దా, నువ్వు బయటికి రా,
ఎలక్షన్లకి రా, నీ కథ ఏందో, నీ లేఖి కథలు ఏందో మొత్తం లేపి పడేస్తా అనుకుంటూ రైతన్న ఈరోజు సవాల్ ఇస్తుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది నీకు బొమ్మల లెక్క అవుపడిందా? ఇది నీకు బొమ్మల లెక్క అవుపడిందా? ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, నీకు కళ్ళకు అవపడం లేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆడామగా తేడా తెలియకుండా ఒక ఫోన్ కాల్ చేస్తే ఇంటికాడ యూరియా బస్తాలు పడిచిపోయేది. ఆడదాకెందుకు, మేము కూడా రైతులమే, మాకు 3 ఎకరాలు ఉంది, మా కెమెరామ్యాన్కి 2 ఎకరాలు ఉంది, మేము కూడా వ్యవసాయం చేసుకునేటోళ్ళమే. ఆదివారం వస్తే అదే తీరుగా మళ్ళీ ప్రైవేట్ షాపుల దగ్గరకు పోతే యూరియా బస్తా దొరకని పరిస్థితి. సోమవారం నుంచి శనివారం దాకా ఆ సబ్సిడీల దగ్గర పోతే ఆడ లైన్లు, ఒకటే లైన్లు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆడనే లైన్లు, ఆడ ఒక్క యూరియా బస్తా కూడా దొరకదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు పిలిచి మరీ యూరియా బస్తా ఇచ్చేది. ఇప్పుడు యూరియా బస్తాల కోసం దళారుల వ్యవస్థ కాళ్ళ పట్టుకోవాల్సిన వ్యవస్థ ఏర్పడినా కూడా రేవంత్ రెడ్డికి ఇది నిజం అవపడతలేదు, ఇది ప్రాబ్లం అవపడతలేదు, యూరియా కొరత అనేది అవపడతలేదట. ఇదంతా ఓన్లీ బొమ్మలు వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు, బొమ్మల వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. నిజానికి ఈ మాట రైతు వింటే మాత్రము ఇన్నుడైంది ఇంకా నిన్ను మాత్రం వదలరు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు చాలా గౌరవమైనరు, పెద్దలు, చాలా రాజకీయాల్ని ఆరితేరిన వారు, మిమ్మల్ని ఎదిరించేవారిని కొట్టేటోళ్ళు, మీరు నల్లమల పులి, మీ సొంత నియోజకవర్గ భూములు దోచుకునేటోళ్ళు, ఎక్కడ భూమి ఖాళీగా పడితే దాన్ని దోచుకునేటోళ్ళు, ఎక్కడ అవినీతి చేయాలో ఆడ అవినీతి చేసేటోళ్ళు, ఎక్కడ ఎక్కడ డబ్బులు దొరికితే ఆడ కుంభకోణం చేసేటట్లు మిమ్మల్ని మించేటోడు మరొకటి లేడు. కానీ ఇవన్నీ తర్వాత మొదలు యూరియా దొరకట్లేదని రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. నీ యొక్క ఆ యొక్క మెదడు మోకాళ్ళ జారే మాటలు మాట్లాడొద్దు దయచేసి. తెలంగాణ సమస్యలపైన మాట్లాడు. నిన్ను గెలిపించింది మాట్లాడితే ఢిల్లీకి పోవడానికి, పట్టుకుంటే మైకులో కేసీఆర్ తిట్టడానికి కాదు. నేను గెలిపించింది తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలని, కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఎక్కువ చేయాలని, కేసీఆర్ గారు ఎక్కువ ఆలోచన కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని. అంతేగాని తెలంగాణ సంపదను తీసుకెళ్లి ఢిల్లీలోకి పెడుతున్నావు, తెలంగాణ హెలికాప్టర్ని తీసుకెళ్లి బీహార్లో పెడుతున్నావు, తెలంగాణ రాష్ట్రాన్ని సొమ్ము తీసుకెళ్లి 10 మందికి పంచుతున్నావు. మీ వాళ్ళు దాచుకొని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. నిన్ను మాత్రం రైతులు వదలరు. రైతులు కోపం మీద, సురుకు మీద, కరుకు మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు బాజప్తుగా. ఈరోజు ఒక్కసారి సెక్యూరిటీ ఉన్నా సెక్యూరిటీ లేకున్నా ఒక తూరి ప్రజల్లోకి వస్తే మాత్రము దాని పరిణామాలు వేరుంటుందని నేను అనుకుంటున్నా బరాబర్గా.